హలో అండి, జై శ్రీకృష్ణ. నేను మీ రజని. ముందుగా ఎంబ్రాయిడరీ క్లాత్ ఉంది కదా, దీన్ని ఇట్లానే పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేసాం కదా. ముందుగా లైనింగ్ యాజ్ ఇట్ ఈజ్ ఎట్లా అయితే కట్ చేసుకున్నామో అట్లానే బ్యాక్ పార్ట్ ఎట్లా కుట్టుకుంటామో అలానే కుట్టుకోవాలి. మధ్యలోంచి ఒక స్టిచ్ ఇట్లా వేసుకున్న తర్వాత మాత్రమే కట్ చేసుకుంటే మంచి ఫినిషింగ్ అనేది వస్తుంది. ఓకేనా? ఇలా ఇప్పుడు మధ్యలో కట్ చేసేసుకుందాము. ఇంకా మొత్తం రౌండ్గా అంతా కూడా కట్ చేసేసుకుందాం. ఇప్పుడు చూడండి, నెక్ ఇక్కడ ఉంది మనకి. ఇక్కడ ముందుగా ఒక స్టిచ్ ఇట్లా వేసుకున్న తర్వాత ఇది కట్ చేసి వేసుకుందాము. అట్లా అయితే మనకి పోగులు వెళ్ళకుండా ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నెక్ ఎట్లా ఉందో అట్లా వస్తుంది. ఇంకా ఇలా ఉంది చూడండి. ఇంకా కుట్టు విషయానికి వస్తే చూడండి, మనము ఈ మార్కింగ్ ఎట్లా అయితే పెట్టుకున్నామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకు కుట్టు దీనిపై నుంచే రావాలి. ఓకేనా? ఇలా వేసి ఇట్లా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టిచ్ చేసేసుకుందాం.
ఒకవేళ మీరు కొత్తగా కుట్టే వాళ్ళైతే ముందు అటువైపు ఇట్లా కొనకు కుట్టు వేసుకోండి, తర్వాత మడిచి మళ్ళీ దీనిపైన కుట్టు వేసుకోండి. మనము ఫిట్టింగ్ టైంలో మనకి ఇట్లా పెట్టిన తర్వాత ఇక్కడ చంక దగ్గర కలిసిందా లేదా మాత్రమే చూసుకోవాలి. తర్వాత ఇలా పెట్టుకుంటే కనుక ఇది మనము కుట్టు వేసేసాము, బ్యాక్ పార్ట్ మొత్తం రెడీ అయింది. ఇంకా ఇది ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మార్కింగ్ పెట్టుకోవాలి. తర్వాత మన కుట్టు ఏదైతే ఉందో దీనికి ఇట్లా స్ట్రైట్గా వచ్చేలాగా చూసుకుంటే మనకి రెండు సమానంగా వస్తాయి. ఇది ఒక టిప్ అనమాట. ఇంకా చూడండి, భుజం దగ్గరకు వస్తే మాత్రము ఇట్లా ఉంటుంది. మీరు ఇలా ఉంది ఎక్కువ తక్కువ అయిందని చెప్పేసి మీరు ఇది కట్ చేయకూడదు. కట్ చేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఓకేనా? ఇది ఇలా ఎక్కువ తక్కువ అయింది ఏంటి అని
ఒకవేళ నా కటింగ్ చేసి ఇట్లా వస్తే మాత్రం కటింగ్ చేస్తే మీరు అది తప్పైనట్టు అవుతుంది. ఓకేనా. ఇది మనము నార్మల్గా భుజాలు ఎట్లా కుట్టు పెడతాము అలానే పెట్టేసేయాలి. పెట్టిన తర్వాత నేను చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో చూడండి ఇట్లా వస్తుంది, కానీ భయపడాల్సిన అవసరం లేదు. చెప్తాను ఉండండి. నార్మల్గా భుజాలు ఎట్లా జాయిన్ చేస్తామో అలానే చేసేసాను. ఇంకా ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. మనకి ఎక్కువ తక్కువ అయ్యింది కదా అన్న ఆలోచన అవసరం లేదు. మన కుట్టు ఏదైతే ఉందో ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. మిడిల్ పార్ట్ ఏదైతే ఉందో చేతులది దాన్ని ఇక్కడ పెట్టి చూసుకున్నట్టయితే కనుక మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది. చేతులు పెట్టుకునేటప్పుడు ఇది మధ్య భాగం ఏదైతే ఉందో ఇక్కడి నుంచి చేతుల మధ్య భాగాన్ని పెట్టేసుకోవాలి. రెండు సమానంగా లేవు, ఎక్కువ తక్కువ ఉన్నాయి అని అనుకోవాల్సిన అవసరం లేదండి. కరెక్ట్గా వచ్చేస్తుంది. మనకి బోట్ నెక్ మాత్రం ఇట్లానే ఉంటుంది. ఇది ఫ్రంట్ పార్ట్ చేతులు, ఇది బ్యాక్ పార్ట్ చేతులు. మీకు చూపిస్తాను. ఇక్కడ మనం పిన్ పెట్టేసుకుంటాము. మీకు కరెక్ట్గా ఉంది లేదండి వెంటనే తెలిసేస్తుంది. చూడండి, ఆర్మ్ రౌండ్ 8 అండి. చూసారు కదా, కరెక్ట్గా వచ్చింది. అలానే ఇటు చూసేద్దాము. చూసారు కదా, కరెక్ట్గా అంటే కరెక్ట్గా వస్తుంది. చూడండి. ఓకేనా. ఇక్కడ మనము ఎక్కువ తక్కువ అయిందని చెప్పేసి మాత్రం మీరు ఇక్కడ భుజాల దగ్గర కట్ చేసేసారంటే మాత్రం బ్లౌజ్ మొత్తం పాడే అవకాశం ఉంటుంది. ఇది ఇలానే కుట్టాలి. చేతులు జాయింట్ చేసుకునేటప్పుడు మాత్రము ఈ 1/2 ఇంచు ఇటువైపు జాయింట్ చేస్తే మనకు రెండు వైపులా చేతులు సమానంగా వస్తాయి. అంతే అండి. ఓకేనా. కటింగ్ తప్పు అని అనుకుంటారేమోనని ఈ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఇంకా వీడియో అయితే